ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విన్నవించుకోవడం ఏమనగా, ముఖ్యంగా ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు వరదరారెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక విషయాన్ని మీ కార్యకర్తలు కానీ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను సృష్టించే విధంగా ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా 2019, 2024 సంవత్సరాలకు సంబంధించి వరుసగా 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యులుగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇవి పార్టీలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఆ పదవులు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేసే పదవులు. ఈ పదవుల గురించి కూడా మీ దగ్గర ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే ఆ పదవులు ఇప్పించిన వారు కానీ ఇప్పించే ప్రక్రియలో కానీ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎక్కడ కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు అనే వ్యక్తి ఈరోజు మీరు ప్రస్తుత పాలక మండలి సభ్యులుగా మీరు చూస్తున్నారు. కొన్ని వేల కోట్ల అధిపతులుగా ఉంటేనే తప్ప పాలక మండలి సభ్యులుగా రారు. ఎన్నోసార్లు శాసనసభ్యులుగా ఉంటే తప్ప పాలక మండలి సభ్యులు రారు. ఎన్నో దాన ధర్మాలు వాళ్ళ కుటుంబ చరిత్రలను అనుసరించో ఆ పదవులు వచ్చే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఉంటుంది. అటువంటి పదవులు మేము పడిన కష్టానికి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ముందు నుంచి తెలిసినప్పటికీ 2014 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దగ్గర నేను పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు, మరీ ముఖ్యంగా ఆయనకు వెన్నంటి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి ఒక ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఇవ్వమని చెప్పి ప్రపోజల్ చేసిన వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇది మరీ కూడా నేను చెప్తున్నా, ఎన్నో సభల్లో కూడా చెప్తున్నా, మళ్ళా ఒకసారి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. పాలక మండలి సభ్యుడిగా నా పేరు నేనే ఎన్నోసార్లు నేను వారించడం జరిగింది. ఇది చాలా ఆషామాషి వ్యవహారం కాదన్నా, చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు మాట ఇచ్చేటప్పుడు జనంలో పలుచన కూడా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అన్నప్పటికీ కూడా మాకు లేని ధైర్యాన్ని ఆయన ఉనికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర 12/6/2019 ఆ రోజు సమయం లేక మళ్ళీ 17/6/2019 నా దరఖాస్తును, నా అర్జీని ఆయన స్వయంగా నేను వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి అందజేసిన వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రకారంగా మేము తెలిసినప్పటికీ కూడా శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు కానీ సిఫారసు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్ణయం తీసుకోరు. కారణం, నియోజకవర్గంలో బాగా చేసి ఉండాలి, పార్టీకి కూడా కష్టపడి ఉండాలి. అందరు చెప్పంగా నేను ఇవ్వకపోతే బాగుండదని ఆయన కూడా అనుకోవాలి, ఆయన కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలోనే ఈ పాలక మండలి సభ్యుడిగా వచ్చింది. అలాగే వచ్చినప్పుడు కూడా నీతి నిజాయితీలుగా పనిచేసినాం. మా పదవీ కాలాన్ని కూడా బాగా పూర్తి చేసుకున్నాం. మాకు అండదండలుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తదుపరి కూడా మరొక మారు నా పదవీ కాలం అయిపోయిన వెంటనే మారుతి ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. మారుతి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా బాగా ఫాలో చేసినారు, గొప్ప పేరు తీసుకొచ్చినారు. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం కానీ ఇంకా రాబోయే కాలం ఎన్నో సంవత్సరాల ప్రభుత్వాలైనా సాధారణ ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా వస్తుందేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. సామాన్యంగా వచ్చే పరిస్థితి కానీ దరిదాపుల్లో కానీ లేని పరిస్థితి. అటువంటి గొప్ప పదవులు ఈ పొద్దుటూరుకు కేటాయించడం జరిగింది, వరుసగా 2 పర్యాయాలు. ఆ పదవులు తీసుకోవడంలో మాకు ఒకవైపు దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మన నాయకుల ఆశీస్సులు, ముఖ్యంగా పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు కానీ, తర్వాత అవినాష్ రెడ్డి గారు కానీ,
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకమైన దృష్టితో ఈ ఊరికి రావడం జరిగింది. అటువంటి గొప్ప పదవిని కూడా ఏలనగా ఆ విధంగా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడడం కూడా మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా ఇటువంటి విషయాలు అంటే అసందర్భాన రీతిలో మాట్లాడే మాటలు కానీ, గౌరవప్రదంగా లేకుండా ఉండే మాటలు కానీ మాట్లాడకుండా వారి నాయకులను కట్టడి చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. కారణం ఇది రాజకీయాలకు అతీతంగా ఉండే పదవులు వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉన్న పదవులు. అటువంటి పదవులను కూడా అది సామాన్య పదవులుగా భావిస్తూ ఏలనగా మాట్లాడడం అనేది మంచిది కాదని వారికి కూడా తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని వారి కార్యకర్తలు కూడా తెలియజేసి హుందాపరంగా, రాజకీయ పరంగా, ఏదైనా సిద్ధాంతపరంగా ఉండే మాటలే మాట్లాడాలి, అదేవిధంగా మీరు శిక్షణ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కోరుకుంటున్నాను.